చూసి ఓర్వలేని వాళ్లే తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషబాబు అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన చిన్న గొడవను సాకుగా తీసుకుని కొందరు తనపై తన కార్యకర్తలపై కేసులు బనాయించారని వాపోయారు. జనసేన నాయకుడు కొణిదెల నాగేంద్రబాబును కలవనీయకుండా చేయాలన్న కుట్రతోనే తనను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేపు ఆదివారం అంటే 24వ తేదీ అంటే కరెక్ట్గా ఎల్లుండి వస్తుంది. ఆ రోజు అవనిగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఎస్విఎల్ కాలేజీ ఆవరణ యందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, నరాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, న్యూరాలజిస్టు, అలాగే ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, పీడియాట్రిషియన్, జనరల్గా ఉండేటటువంటి డాక్టర్లు ఇద్దరు, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, మొత్తం 6 డాక్టర్లతో కూడినటువంటి బృందం గుంటూరులోని విజయశ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అందరూ, టీం అందరూ కూడా 24వ తేదీ ఆదివారం అవనగడ్డ వస్తున్నారండి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉచిత వైద్య శిబిరం అవనగడ్డలోని ఎస్విఎల్ కాలేజ్ ఆవరణలో జరుగుతుంది. దీంట్లో షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు, అలాగే గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ, ఎకో టెస్ట్లు, ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి. అలాగే తర్వాత ఇచ్చేటటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అవనగడ్డ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వైద్య సేవలు పొందవలసిందిగా అవనగడ్డ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.